ఒక మనిషి చివరి శ్వాస తీసుకున్న క్షణంలోనే అందరూ అనుకుంటారు కథ ముగిసిపోయిందని. కానీ నిజం ఏమిటంటే అక్కడి నుండి అసలు కథ మొదలవుతుంది. శరీరం అక్కడే ఉంటుంది, కానీ ఆత్మ బయటకు వస్తుంది. తన ఇంటి చుట్టూ తిరుగుతుంది, తన వాళ్ళని చూస్తుంది, కానీ వాళ్ళు ఆత్మను చూడలేరు. 13 రోజులు ఆ ఆత్మ ఇంటి దగ్గరే ఉంటుంది. వాళ్ళు ఏడుస్తుంటే అది కూడా బాధపడుతుంది, కానీ ఏం చేయలేరు. 13 రోజులు పూర్తయ్యాక అక్కడికొస్తారు యమదూతలు. కళ్ళలో అగ్ని, చేతిలో పాశం. వాళ్ళు ఆ ఆత్మను పట్టుకుని బలవంతంగా తీసుకెళ్తారు. అప్పుడు మొదలవుతుంది అసలు భయంకరమైన ప్రయాణం. వేడి ఇసుక మీద నడవాలి, కత్తులాంటి అడవిలో దాటాలి, దాహంతో అలమటించాలి. ఇది ఒక్కరోజు కాదు, 48 రోజుల ప్రయాణం. చివరికి యమలోకం. అక్కడ ఎదురు చూస్తుంటాడు చిత్రగుప్తుడు. మన జీవితంలో చేసిన ప్రతి పని అతని దగ్గర రికార్డుంటుంది. చిన్న తప్పు కూడా మిస్ అవదు, చిన్న మంచి కూడా మర్చిపోడు. తర్వాత తీర్పు. పాపాలు ఎక్కువైతే నరకంలో శిక్షలో, అగ్నిలో కాలిపోవడం, మంచులో గడ్డకట్టడం, భయంకరమైన కష్టాలు. కానీ మంచి చేసిన వాళ్ళకి స్వర్గం, శాంతి లభిస్తాయి. చావు అంతం కాదు, అది ఇంకో ప్రయాణం ప్రారంభం. నీ పని నీతోనే వస్తుంది.